దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వైకును ఇచ్చిన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చినందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ నూతన దినములో దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి ప్రభువుని స్తుతించి దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్తులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా విలాపవాక్య గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును కాక. తల ఉంచుకొని మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మన నూతన ఉదయకాలం ఎక్కువ లేచి మీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం, సమయాన్ని బట్టి స్తోత్రాలు. అనుదినము ఈ కార్యక్రమాన్ని నీ ఆత్మచేత జరిగిస్తూ అనేక మందిని బిడ్డలను మేలుకొరు నాయన బలపరుస్తూ ఆత్మీయంగా స్థిరపరుస్తున్నావు. నీ దాసునికి మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు నాయన. అదిగో నా గొప్పతనం కాదు, నా గౌరవం నాయన, నా జ్ఞానం కాదు, కేవలం నీ కృప ద్వారా ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మ జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఈ దినం కూడా జరిగించి ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడిన వాక్యంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. విలాపవాక్య గ్రంథం రాసినటువంటి మరి ప్రవక్త ఇర్మియా దేవుని గురించినటువంటి ఒక శ్రేష్టమైన మాట. అంటే తన జీవితంలో ఒక స్వాస్యము ఏదైతే ఉందో, ఏది నీ భాగము అనేటువంటి ఒక ప్రశ్న ఒకవేళ ప్రతి ఒక్కరికి రావాలి. నా భాగం ఎవరు, నా భాగం ఏంటి? చూడండి, లోకానుసారంగా భూమి మీద తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఏం చేస్తున్నారు? నా భాగం ఇది, నా భాగం ఇది. ఆత్మీయ జీవితంలో నీ భాగం ఎవరు అని అంటే ఇర్మియా ఖచ్చితంగా చెప్తున్నాడు, యెహోవా నా భాగం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదరణ, సహాయం అనేటువంటి కాపుదలైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే దేవుడే తనను ఆశ్రయముగా ఎంచుకుంటాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ అవకాశము ప్రభు ఇచ్చాడు. స్నేహితులు లేని వారికి ఆయన ఏమండి స్నేహితుడని, ఏమి లేని వారికి అని తానై ఉన్నానని దేవుడు గొప్ప అభయాన్ని ఇచ్చాడు. స్నేహితుడైనటువంటి దేవుని చెంతకు చేరి, ప్రియుడైనటువంటి దేవుని చెంతకు చేరి శాశ్వతమైనటువంటి తృప్తి భాగాన్ని ఏమని ప్రతి ఒక్కరు కూడా తమ వదిగా చేసుకోవడానికి చక్కటి శ్రేష్టమైన మార్గాన్ని సరళం చేశాడు దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. మన హృదయాలు ఎంత బలహీనమైనవో, ఎంత మోసకరమైనవో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలోనికి మనం చూసినప్పుడు ఆ వాక్యము మన హృదయాన్ని కదిలిస్తూ ఉంటున్న విషయం గమనించాలి. ఈ లోకంలో మనం ఆధారపడడానికి ఏమీ లేదు, మనలో కూడా ఏమీ లేదు. ఆ వాక్యాన్ని 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం పౌలు అంటాడు, మాలో సమర్థత ఏమీ లేదు, సామర్థ్యం ఏమీ లేదు, అంతా ఆయనే. దేవుడే మన భాగం, దేవుడే మన సామర్థ్యం, దేవుడే మన శక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, 119వ సంకీర్తన 57వ చరణం నుండి 63వ చరణం వరకు కూడా కీర్తనగారు చెప్తున్న మాట అది, యెహోవా నీవే నా భాగము. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కీర్తనగారు చెప్పిన మాట ఏంటంటే విశ్వాసులందరికీ ఉండాల్సినటువంటి ఏమంటే అలా ఉన్నటువంటి లక్షణాల గురించి కొన్నిట్లో ఇవన్నీ కూడా తనలో ఉన్నట్లుగా దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. అవేంటి తెలుసా? యెహోవాయే వారి భాగం. అంటే విశ్వాసులందరికీ కూడా దేవుడే భాగం అని చెబుతూ వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని వాక్యానికి లోబడతారంట. జాగ్రత్త గమనించాలి. యెహోవాయే నా భాగం అనుకునే విశ్వాసులు దేవునికి లోబడతారు. అదేవిధంగా ప్రార్థనలో ఆయనను వెతుకుతారు. తమ చర్యలను తలపోసుకుని వాటిని సరిదిద్దుకుంటారు. కృతజ్ఞత కలిగి జీవిస్తారు. లోబడడానికి వారు వైగిర్పాటు కలిగి ఉంటారు. ఏమండి, హింసలకు నలిగిపోకుండా ఉంటారు. కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధిస్తారు. ఇతర విశ్వాసులతో సహవాసం కోరుకుంటారని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అని గమనించండి, దేవునితో ఉపదేశించినటువంటి లేక దేవుడు ఉపదేశించినటువంటి ఆశ, అంటే దేవుడు మాకు ఉపదేశించాలి, ఆ ఉపదేశం మాకు కావాలి, అది మేము వినాలి అన్నటువంటి ఆశతో ఎదురు చూడాల్సిన పరిస్థితి
విశ్వాసం ఎవరైతే ఆయనే నా భాగము అని అనుకుంటారో అలాంటి వారందరూ ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారని చెప్పి అవి తనలో ఉన్నాయని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నారు. ఈరోజు అలాంటి లక్షణాలు మనందరిలో కూడా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే గమనించాలి, ఇక్కడ లోబడడం ఆలస్యం చేస్తున్నావు అని అంటే, విధేయత చూపించడంలో ఆలస్యం చేస్తున్నామంటే ఇక లోబడకపోవడానికి చాలామంది ఏమండి పాపం చేయడానికి వేగిరపడుతున్నటువంటి విషయాన్ని వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యానికి లోబడడం ద్వారా పాపాన్ని జయించడానికి ఏమండి మనం ఎగిరిపడతాం. దేవునితో ఆయన వాక్యానికి విధులవడం ద్వారా లోక సంబంధుడు ఆశలను జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. ఇది మీ అక్కడ గుర్తు చేసిన మాట ఏంటంటే, ఆ సత్యం ఏంటంటే అతనికి మనశ్శాంతిని ఇచ్చాడు. ఈ మాటలు తనకు నెమ్మది కలుగు చేసినటువంటి సమాధానం కలిగిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. హృదయానికి విశ్రాంతి ఏమండి ఇస్తూ ఆ శక్తివంతమైనటువంటి ఈ సత్యాన్ని గుర్తు చేసుకుంటూ పూర్తిగా నమ్మితే ప్రతి వారికి కూడా ఎలాంటి నిరాశ ఉండదని చెప్పి గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి ఇర్మియాలో ఎన్ని బాధలు ఉన్నాయో, అసలు ఇర్మియా ఎన్ని బాధలు అనుభవించాడో వాటన్నిటిని కూడా ప్రభు కొరకే. ఎంత కష్టం అనుభవించినప్పటికీ ప్రభు మంచివాడని, మంచి కార్యాలు చేస్తాడని, ఆదరిస్తాడని, మంచి చేసేవాడని అతనికి తెలుసు కనుక తన నమ్మకాన్ని ఏ విధంగా కూడా కోల్పోలేదు. తన నమ్మకానికి వ్యతిరేకంగా కనబడేటువంటి పరిస్థితులన్నిటిపైన నమ్మకం సాధించి విజయం సాధించి ఆయనే మన స్వాస్యము, ఆయనే మన భాగము, అది ఎంచుకొని నమ్మిక కలిగి మన విశ్వాస యాత్రను ముందు కొనసాగిస్తూ విశ్వాసంలో బలపడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకుందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగా. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలలా భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం మరియు గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమత ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేద నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంబ జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్న వారంటే ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో
భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.